కరుంగళిమాల గురించి ప్రతిరోజు కొన్ని వందల కొద్దీ ఫోన్స్ వస్తూ కరుంగళిమాల ఎలా ధరించాలి, ఎవరు ధరించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో వారందరి సందేహాలు నివృత్తి చేయడానికి ఈ వీడియో చేస్తున్నామండి. సో కరుంగళిమాల ఎవరు ధరించాలి? ఎవరైనా ధరించవచ్చండి. కరుంగళిమాల చిన్న, పెద్ద, ఆడ, మగ అని తేడా లేకుండా ఎవరైనా ధరించవచ్చు. కానీ ఇప్పుడు మేము తెలుపబోయే నియమాలు పాటించగలిగేవారు మాత్రమే ధరిస్తే మంచిది. సో కరుంగళిమాలకు ఉన్న నియమాలు ఏంటి? కరుంగళిమాల ధరించేవారు ప్రతిరోజు ఉదయం స్నానం అయిపోయిన తర్వాతనే ధరించాలి. ఎందుకు? కరుంగళి బీడ్స్ నీటితో రియాక్ట్ అవుతాయని అందరికీ తెలుసు. ఒరిజినల్ కరుంగళి బీడ్స్ను నీళ్ళలో వేసినప్పుడు కొద్దిగా ఆ నీటి రంగు మార్చే గుణం కరుంగళి బీడ్స్కు ఉంటుంది. అంటే ప్రతిరోజు నీటితో తడుపుతూ ఉంటే ఒకటి చెక్క కావడం వల్ల కరుంగళి, అసలైన కరుంగళి కుళ్ళిపోతుంది. రెండవది దాని రియాక్షన్ నీటికి తగులుతూ ఉంటుంది. ఆ తర్వాత కరుంగళిమాల ధరించేప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? కరుంగళిమాల ధరించేప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు నెలసరి ఉన్నా లేదా అంటూ ముట్టు బయట చేరటం అలాంటివి ఏమున్నా సరే కరుంగళిమాలను తీసి దేవుడి దగ్గర భద్రపరిచి ఆ తర్వాత ఈ అంటూ ముట్టు మైల తీరిన తర్వాత వేసుకోవాలి. ఇతరత్ర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేదా ఇన్ఫెక్షన్స్ ఏవైనా క్రిములు చేరే ప్రమాదం ఉన్న చోట్లకు వెళుతున్నప్పుడు, అంటే ఏదైనా అనుకోని సందర్భంలో ఎవరి దుర్మరణము లేదా అటువంటి వార్తలు వింటున్నా లేదా ఏదైనా చావు కార్యక్రమాలకు అటెండ్ అవ్వాలనుకుంటున్నా అక్కడ తగినంత శ్రద్ధగా జాగ్రత్తగా మనం ఉండలేము కనుక ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది కనుక ఇంటికి వచ్చిన తర్వాత తలస్నానం కూడా చేయవలసిన పరిస్థితి కనుక అటువంటి చోట్ల కరుంగళిమాల ధరించకపోవటం మంచిది. కొందరు తెలిసి తెలియక అటువంటి చోట్లకు కూడా ధరించవచ్చు అని చెప్పి ఆన్లైన్లో చెబుతున్నారు అని చెప్పి చాలామంది ఆడియన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. సో అలాంటి చోట్లకు ధరించకుండా ఉండటం మంచిది. అయిపోయిన తర్వాత నీచు తినేవాళ్ళు లేదా మద్యం సేవించేవాళ్ళు కరుంగళిమాలను ధరించకుండా, ఆ సమయాల్లో ధరించకుండా తగిన సమయాల్లో ధరించడం మంచిది. ముఖ్యంగా కరుంగళిమాల యొక్క ఫలితాలు అందటానికి కేవలం మాలను ధరిస్తే సరిపోదు. మీ ఇష్టదైవమైన ఎవరైనా కావచ్చు, శివయ్య కావచ్చు, హనుమంతుడు కావచ్చు, షణ్ముఖ స్వామి కావచ్చు, వారిని నిత్యము జపించడానికి రెడీ అవుతేనే కరుంగళిమాల యొక్క ఫలితాలు ఖచ్చితంగా అందుతాయని తెలుసుకో. అందరికీ కలిగే మరో ముఖ్యమైన సందేహం ఏంటంటే కరుంగళిమాలను ధరించి రాత్రులు పడుకోవచ్చా? లేదండి, కరుంగళిమాలను ధరించి రాత్రులు పడుకోకూడదు. ఎందుకు అంటే రాత్రులు మనం పడుకొని లేచేసరికి మనమే చూస్తూ ఉంటాం. ప్రతిరోజు ప్రతినిత్యము అనుకోని చాలా క్రిములు మన శరీరం పైన, నోటిపైన, అలాగే మెడలో, ఒంటిపైన పడుతూ ఉండటం చూస్తూనే ఉంటాం. అలాంటి క్రిములు ఏర్పడే సందర్భాల్లో కరుంగళిమాల ధరించకూడదు. అలాగే స్త్రీ పురుష సంగమం అప్పుడు కరుంగళిమాల ధరించకూడదు. సో ఈ నియమాలను పాటించడానికి రెడీ అయ్యే ఎవరైనా కరుంగళిమాల ధరించి దాని యొక్క ఫలితాలు అందుకోగలరు.